ఎప్పుడు చూడు ఇంట్లో ఒకేలాంటి బ్రేక్‌ఫాస్ట్. మినప దోస, లేకపోతే ఇడ్లీ. అదీ కాకపోతే పునుగులు, లేకపోతే చపాతీ. వాటితో పాటు ఈ ఉల్లి పెసరట్టుని కూడా గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు వేసుకోవాలి. ఈ ఉల్లి పెసరట్టు, దీని కాంబినేషన్‌గా అల్లం చట్నీ, ఇంకా ఉప్మా. చాలా బావుంటుంది. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ ఉల్లి పెసరట్టు, అల్లం చట్నీ. అల్లం చట్నీ నేనెలా చేశానో చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని, జీలకర్ర, అల్లం, చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయ తీసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. పూర్తిగా వేడి తగ్గే వరకు పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను. చింతపండు కొంచెం తీసుకొని వాటర్‌లో నానబెట్టుకోవాలి. విత్తనాలుంటే తీసేసుకొని ఆ జార్‌లోనే ఆ చింతపండు యాడ్ చేసుకొని, నానబెట్టుకున్న వాటర్ కూడా పోసేసుకున్నాను. 3 స్పూన్స్ తురిమిన బెల్లం యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళైతే బెల్లాన్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఎండుమిర్చి వాడకుండా కూరకారం యాడ్ చేస్తున్నాను. కూరకారం 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పెసరట్లోకి అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. ఇంకా పెసరట్టు కోసం రుబ్బు. ముందు రోజు నైటే పెసరపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ బియ్యం క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న వీటిల్లో వాటర్ అన్నీ వంపేసుకొని ఆ పెసరపప్పులో అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకొని వస్తుంది దోశ. పెసరట్టు వేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇలా దోశ వేసుకుని దానిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు ఇవన్నీ దోస పైన వేసుకుని ఇలా అయితే ఉల్లిపాయ పెసరట్టుని రెడీ చేసేసాను. ఐరన్ ప్యాన్ మీద వేసాను కదా, కొంచెం మాడు పట్టింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి అయితే ఉప్మా రెడీ చేయలేదు, అల్లం చట్నీతో తినేసాం. అప్పుడప్పుడు ఇలా ఉల్లి పెసరట్టు, అల్లం చట్నీ కూడా ట్రై చేయండి. ఇంకా సండే నైట్ అయితే గోరింటాకు పెట్టుకున్నాను. మా అమ్మ పంపించింది కదా. డిజైన్స్ వేసుకోవచ్చు, నాకు ఎందుకు ఇలానే నచ్చుతుంది. అందుకే ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.